హాయ్ హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు ఎక్కడున్నానంటే మా ఊరికి అయితే వచ్చేసినాను అనమాట. ఇంకా నిన్న ఈవినింగ్ అయితే వచ్చేసినాము. ఈరోజు నిన్న ఎందుకు వచ్చినానంటే మొత్తానికి ఈరోజు డేటు 5వ నెల 4వ తారీఖు అనమాట. సో మా మామయ్య చనిపోయిన రోజు, అక్కడ ఉన్నాడు మా మామయ్య. ఇంకా చనిపోయిన రోజు చేస్తారు కదా, అందుకని చెప్పి నిన్ననే వచ్చినాం అనమాట. సో ఈరోజు సెలబ్రేషన్ నేను ఎలా చేసుకుంటానో కొద్ది చూపిస్తాను. ఎందుకంటే ఇంకా కెమెరా పట్టుకొని ఇంకా వల్ల షూట్ చేసుకుంటూ ఉంటే ఇంకా పనుల్లో అట్లే ఆగిపోతుంది అనమాట. సో ఘోరంగా ఉమ్మరిస్తుంది. ఇంట్లో ఉన్న నైట్ మొత్తం బయట వండుకున్నాం అనమాట. చల్లగా నిద్ర పట్టేసింది. ఇంకా 4 గంటలకు లేచినాము. సామిడి అయిపోయింది, ఇంకా రూమ్ క్లీన్ చేసేది అయిపోయింది. సామాన్లు ఉన్నాయి, సామాన్లు తోముకోవాలి. ఇంకా మస్తు పని ఉందన్నమాట. ఇక చూపిస్తాను ఈరోజు సెలబ్రేషన్ అలా, చూస్తూనే ఉండండి. సో నైటు మేము బయలుదేరినప్పుడు 7 అయ్యిందనమాట. ఆ టైంలో మా అత్తమ్మ ఫోన్ చేసింది కూరగాయలు తీసుకొని రమ్మని చెప్పి. ఇంకా ఆ టైంలో మా ఆయన ఉండి ఇంకా పిల్లలు అందరం వస్తున్నాం, కొద్దిగా చికెన్ తెచ్చి చేయమని చెప్తే మా అత్తమ్మ అసలు చేసేది అనుకోలేదు, నిజంగా చేసింది అనమాట. ఇంకా నైట్ మొత్తం తినేసరికి ఇంకా కొద్దిగా ఉంది, చూపిస్తాను. సో ఈరోజు ఉంచుకోకూడదు కాబట్టి అన్ని కడిగి చల్లేస్తాను. ఇంకా ఇంకా రైస్ వండింది, చికెన్ చేసింది, ఇంకా చపాతీలు ఇంకా నేను వచ్చినాక వేసినాను అనమాట. సో ఇది నైట్ వంటలు అయితే ఇవన్నమాట. అప్పుడప్పుడు ఇట్లా వీడియో మధ్యలోకి వచ్చి మాట్లాడుతూనే ఉంటాను, కంటిన్యూగా చూస్తూనే ఉంటాండి. లేదంటే స్కిప్ చేసింది అనుకో అర్థం కాదనమాట. ముందుగా ఏంటంటే ఫుల్ వరకు వీడియో చూసి లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మేలు అనమాట. ఎందుకంటే ఈ మధ్యలో వీడియోలకు లైక్ రావట్లేదు, కొద్దిగా చూసి లైక్ ఇవ్వండి ప్లీజ్. మా నాన్న వాళ్ళు పోయి సున్నం వేసి వచ్చింటారు కదా మా మామయ్యకి. ఇంకా మేమైతే స్నానాలు అందరూ అయిపోయినాయి, అంటే మా అత్తమ్మది నాది కంప్లీట్ అయ్యింది. ఇంకా మేము వంట చేసుకుంటున్నాం అనమాట. చూపిస్తాను ఇది ప్రిపేర్ అయ్యి. ఇంకా ఇక్కడ వచ్చేసి బచ్చాలకు బ్యాల్ అయితే ఉడకబెడుతున్నా. ఇంకా ఇక్కడ వచ్చేసి కలగూరగాయలన్నమాట, అన్నీ కలిపి మా మామయ్యకి చేస్తాము. ప్రాపు ప్యాకెట్లో ఉన్న సునీల్ ఇగో ఇచ్చుకింద ఈ బచ్చాల కడికి చేసినాక స్నానం చేపిస్తా. మళ్ళీ నువ్వు అంత మెల్ల చేస్తున్నావు. సో వంటలలో కంప్లీట్ అయిపోయింది. బయట పచ్చిమిరపకాయల పప్పు చేసినాము, ఇంకా కలగూరగాయ చేసినాము, ఇంకా అన్నం వండినాము, చారు చేసినాము, సాంబార్ చారులాగా చేసినాము. ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. బచ్చాలు ఒకటి ఉన్నాయి అన్నమాట, బచ్చాలు నేను చేస్తున్నా. సో ఇదన్నమాట మొత్తానికి పచ్చిమిరపకాయల పప్పు, ఇంకా కలగూరగాయ, ఇంకొకటి సాంబారు అయిపోయిందనమాట. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే కరెక్ట్ 10:30 అయింది. సో తొందరగా అయిపోయిందనమాట. ఇంకోటి ఏంటంటే మంది కరువుకులు వేయండి అనమాట. సో ఈ టైంకి ఎంత అవుతుందేమో తెలియదు. వాళ్ళు వచ్చేసరికి వంటలు కంప్లీట్ చేసుకోవాలనుకున్నాము. ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పప్పు ఒకటి తిరగవాత పెట్టాలి, బచ్చాలు చేసినాక పప్పు తిరగవాత పెడతా.
మా ఆయనేమో దేవునికి దీపం పెడుతుండే అనమాట. కొద్దిగా లేట్ అయింది, మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిండ్రు కదా, కొద్దిగా లేట్ అయింది అనమాట. సో ఇంకా ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు కంపల్సరీ లేట్ అవుతుంది. ఎండ ఫుల్ కొడుతుంది. నువ్వు అదే కదా కర్ర నాకు తెలియదు మా అందరు గోపతిలు అది దీప పుట్టించి నువ్వు